ఏదో ఒక చిన్న మాట చెప్పంగానే ఓకే, థ్యాంక్ యూ సార్. దుర్గా గారికి మన తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు. వాళ్ళ యొక్క ఆశల్ని బొమ్మ చేయకుండా మనం ఉన్నత శిఖరాలు అనుభవించాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, మా అబ్బాయి తాగుపోతాడు, మా అబ్బాయి గంజాయి తాగి వ్యసనపరుడయ్యాడు, ఇవిగా చెప్పుకోవాల్సింది. మా అబ్బాయి ఒక మంచి ప్రొఫెషనల్ డాక్టర్ అయ్యాడు, ఒక IPS పోలీస్ అధికారి అయ్యాడు, ఒక కలెక్టర్ అయ్యాడు, ఇవి చెప్పుకుంటే వాడు గొప్పగా చెప్పుకుంటారు. ఇలా చెప్పుకోలేరుగా మీ అబ్బాయి ఏం చేసినాడంటే, మా అబ్బాయి తాగిపోతాడమ్మా, వాడు జులాగా తయారాడు, ఇలా చెప్పడం వాడికి ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇటీవల కాలంలో విద్యార్థులు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ మత్తు నార్కాటిక్ డ్రగ్స్ అంటే కొకైన్, హెరాయిన్, ఈ తర్వాత ఈ గంజాయి, ఇవన్నీ వీటన్నిటినీ మనం వాటికి చాలా దూరంగా ఉంటూ అవి ఒకసారి అలవాటు పడినంటే జీవితాన్ని నాశనం చేసేస్తాయి. ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ బిహేవియర్ కూడా మారిపోతూ ఉంటుంది. మత్తులో ఒక నలుగురు కలిసి మత్తులో పడి ఆ గంజాయి తాగి ఎంతో మంది జీవితం నాశనం చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మత్తులో ఏం చేస్తారో వాళ్ళ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా గంజాయి సేవించి వాళ్ళని అత్యాచారం చేసినటువంటి సంఘటనలు కూడా కోకలు ఉన్నాయి. మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. అటువంటి వాటికి లోను కాకుండా విద్యార్థులు తమ జీవితం నాశనం చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు పడకుండా డ్రగ్స్ దూరంగా ఉంచుతూ, డ్రగ్స్ అంటే ఒక ఈ నార్కోటిక్ డ్రగ్స్ కాదు, గంజాయి, హెరాయిన్ ఇవే కాదు, సిగరెట్ కూడా ఒక వ్యసనమే, అది కూడా జీవితాన్ని నాశనం చేస్తుంది. వాటిని కూడా మద్యపానం ఒకటి, సిగరెట్, ఈ డ్రగ్స్ వీటన్నిటిని విడనాడి మీ జీవితానికి బంగారు బాట వేసుకోవాలని కోరుకుంటూ from all of you. I am sure you are only focusing on your career, studies, families, and you are not going this drugs way. Basically, you all know about the ill effects of ganja, health wise, family wise. Legal kontamandi points unnai nenu cheptanu. So ee drugs, ganja legal framework enti evaru telusa? ఏ లా ఉంది? మీరు ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. విచ్ లా డీల్స్ విత్ డ్రగ్స్ ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్? ఎనీబడి? సో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. దిస్ ఆల్ డ్రగ్స్ ఆర్ రెగ్యులేటెడ్ అండర్ దిస్ యాక్ట్. వాట్ ఈస్ ద పనిష్మెంట్? వాట్ ఈస్ ది ఆఫెన్స్? వాట్ ఈస్ ఇల్లీగల్? వాట్ ఈస్ నాట్ ఇల్లీగల్? వాట్ ఈస్ అలౌడ్? వాట్ ఈస్ నాట్ అలౌడ్? సో బ్రీఫ్గా చెప్తాను. కల్టివేషన్ అంటే తెలుసు. కల్టివేషన్, ట్రాన్స్పోర్టేషన్, సెల్లింగ్, పర్చేసింగ్, ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్, యూజింగ్, పొజిషన్ అయితే మీ దగ్గర జేబులో ఉండొచ్చు, మీ బండిలో ఉండొచ్చు, మా హౌస్లోనే ఉండొచ్చు. ఇదంతా ఆఫెన్స్ ఈ యాక్ట్ కింద. Basically, anything related to drugs is offense. So, point touch cheyala. You do not go even near this drugs. What is the punishment? Basic punishment 10 years minimum punishment. Some serious offense lo 10 years punishment undi. Suppose మీరు కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు, మీరు ఆలోచిస్తున్నారు, ఓకే ఏం లేదు, ఏమవుతుంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, బర్త్డే పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, నేను జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను, చిన్న ఒక జస్ట్ సిగరెట్ అలాగే తాకుతున్నారు, ఏమవుతుంది? దాంట్లో కూడా కేసు అవుతుంది ఖచ్చితంగా. దాంట్లో కూడా మినిమం పనిష్మెంటే 6 months 1 year పనిష్మెంట్ ఉంది. పోలీస్ అప్రోచ్ ఏంటి? మేము సీరియస్ ఎవరు ఈ డ్రగ్ ఆఫెండర్స్ ఉన్నారు, గ్యాంగ్స్ వాళ్ళు ఉన్నారు, గాంజా పర్చేజ్ చేస్తున్నారు హ్యూజ్ క్వాంటిటీలో, ఒకళ్ళు ఇక్కడ వచ్చి అందరికి సేల్ చేస్తున్నారు, వాళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. స్టూడెంట్స్ సమ్టైమ్స్ మేము చూస్తాము, ఈ స్టూడెంట్స్ కూడా సమ్టైమ్స్ ఎక్స్పెరిమెంట్ అలాగా ఒక పార్టీ అలాగే వాడుతున్నారు, మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, మేము వాళ్ళకి పోలీస్ స్టేషన్ కూడా పిలిపిస్తారు.
బట్ ఇప్పటి వరకు మేము సాఫ్ట్ అప్రోచ్ తీసుకుంటాము. ఎందుకంటే స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యూచర్ ఉంది, కేసు పెడితే ఫ్యూచర్ డిస్ట్రాయ్ అవుతుంది, ఫ్యామిలీ డిస్ట్రాయ్ అవుతుంది. మేము కొంచెం సాఫ్ట్ ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఈ సాఫ్ట్ అప్రోచ్ కూడా చేంజ్ చేయాల్సిందే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. బికాజ్ ఈ సాఫ్ట్ అప్రోచ్కి యూజ్ చేస్తే డిటరెన్స్ రాదు. సపోజ్ కేసు పెడితే జైలు పంపిస్తే ఖచ్చితంగా ఒక మెసేజ్ వెళ్తాయి సొసైటీలో, ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తాయి. ఓకే, ఇట్స్ నాట్ టాలరబుల్. Police cannot, and as a society you cannot tolerate this drugs. So this is a legal approach. I hope you all go through this legal aspect also, which law governs this drug related aspects, how difficult it is to get bail.